ఒక ఏఐ మీకు ఫ్రీలాన్స్ క్లయింట్స్ని తెచ్చి వాళ్ళకి పంపాల్సిన ప్రపోజల్ రాసి ప్రాజెక్ట్ బడ్జెట్ డిసైడ్ చేసి కోడ్ కూడా రాసి ఇస్తే ఎలా ఉంటుంది? మైండ్ బ్లోయింగ్ కదా. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఇన్ని రోజులు మనం టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాం. ఇవాళ ఆ స్కిల్తో డబ్బులు ఎలా సంపాదించాలో క్రూ ఏఐ వాడి చూద్దాం. ద లాజిక్ ఈజ్ సింపుల్. మనం 3 ఏఐ ఎంప్లాయీస్ని తయారు చేస్తున్నాం. ఒకడు అప్వర్క్లో క్లయింట్కి ప్రపోజల్ రాస్తాడు, ఇంకొకడు ప్రాజెక్ట్ టైమ్ లైన్ బడ్జెట్ని ఇస్తాడు, థర్డ్ వన్ స్టార్టర్ కోడ్ని రాస్తాడు. ఇన్స్టాల్ రిక్వైర్డ్ లైబ్రరీస్. ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం అవసరమైన లైబ్రరీలని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓఎస్, క్రూ ఏఐ, లాంగ్ చైన్ మరియు గూగుల్ జనరేటివ్ ఏఐ. ఓఎస్ మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్రూ ఏఐ మనకు ఏజెంట్లు మరియు టాస్క్లని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లాంగ్ చైన్ గూగుల్ జనరేటివ్ ఏఐ ద్వారా మనం గూగుల్ జెమినై ఏఐ మోడల్ని ఉపయోగిస్తాం. తర్వాత మనం జెమినై ఏపీఐ కీని సెట్ చేసి జెమినై ఎల్ఎల్ఎం అనే మోడల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 3 ఏజెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రపోజల్ రైటర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్ మరియు లీడ్ డెవలపర్. ప్రపోజల్ రైటర్ క్లయింట్ జాబ్స్ని చదివి ఆకర్షణీయమైన అప్వర్క్ ప్రపోజల్ రాస్తుంది. టెక్నికల్ ఆర్కిటెక్ట్ ప్రాజెక్ట్ ప్లాన్, టైమ్ లైన్ మరియు బడ్జెట్ని తయారు చేస్తుంది. లీడ్ డెవలపర్ రిక్వెస్ట్ లేదా బ్యూటిఫుల్ షాప్ వంటివి ఉపయోగించి ప్రాజెక్ట్ కోసం స్టార్టెడ్ పైథాన్ కోడ్ని రాస్తుంది. ఇక్కడ మనం ఒక మోక్ అప్వర్క్ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. క్లయింట్ తన వెబ్సైట్లోని ప్రైజులని స్క్రాప్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం మాన్యువల్గా ఇవ్వకుండా మన అప్వర్క్లో కానీ ఫేవర్లో కానీ డైరెక్ట్ ప్రాజెక్ట్ URL ద్వారా డేటా స్క్రాప్స్ని చేసి టెక్స్ట్ని ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రతి ఏజెంట్కి ఒక టాస్క్ని క్రియేట్ చేస్తున్నాం.
ప్రపోజల్ రైటర్కి క్లయింట్ రిక్వైర్మెంట్స్ని చదివి 3 పారాగ్రాఫుల్లో ప్రపోజల్ రాయమని చెప్తున్నాం. టెక్నికల్ ఆర్కిటెక్ట్కి ప్రాజెక్ట్ ప్లాన్, టెక్ స్టాక్, టైమ్ లైన్ మరియు బడ్జెట్ ఇవ్వమని చెబుతున్నాం. లీడ్ డెవలపర్కి ఆ ప్లాన్ ఆధారంగా స్టార్టర్ కోడ్ రాయమని చెప్తున్నాం. ఇప్పుడు మనం క్రూ ఏఐలో అన్ని ఏజెంట్లు మరియు టాస్క్లను కలిపి ఒక ఫ్రీలాన్స్ ఏజెంట్స్గా క్రియేట్ చేస్తున్నాం. process.sequential అంటే టాస్క్లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రన్ అవుతాయి. ఇప్పుడు మనం కిక్ ఆఫ్ ఫంక్షన్ని రన్ చేస్తున్నాం. ఇది అన్ని ఏజెంట్లని తమ పనిని ఆటోమేటిక్గా చేయడానికి ఉపయోగపడుతుంది. చివరగా మనం ఫైనల్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైల్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఏఐ సూపర్గా ప్రపోజల్ రాసింది. 15 అవర్స్ ప్రాజెక్ట్ అని $50 బడ్జెట్ వేసింది. అండ్ బ్యూటిఫుల్ సాఫ్ట్ వాడుకొని బేసిక్ కోడ్ కూడా ఇచ్చేసింది. జస్ట్ కాపీ పేస్ట్ అండ్ సెండ్ టు ద క్లయింట్. ఫ్రీలాన్స్ టెక్ ఇండస్ట్రీలో ఇది పెద్ద గేమ్ చేంజర్. సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.